ఊహించని అవకాశం రావడమే అదృష్టం. అది ఒకే కుటుంబంలో ఇద్దరికి ఒకేలా జరుగుతుందని ఊహించడం కూడా కష్టం. నిజంగా అదే జరిగింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతోంది. అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీ లక్కుపై కాంగ్రెస్ పార్టీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోందట. వాళ్లకే ఊహించని పదవులు వస్తున్నాయని మాట్లాడుకుంటున్నారట. 2004లో అంజన్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ గురించే చెప్పుకుంటున్నారట. అనిల్ కుమార్ యాదవ్ ని పార్టీ హైకమాండ్ రాజ్యసభ ఎంపీగా చేయడమే ప్రస్తుత చర్చకు మెయిన్ రీజన్. పెద్దల సభలో సీటు కోసం పెద్ద పెద్ద లీడర్లే గంపెడాసలు పెట్టుకుంటే వాళ్లను కాదని అనిల్ ని సెలెక్ట్ చేసింది ఏఐసీసీ. అనిల్ కుమార్ కు రాజ్యసభ సీటు ఎవరూ ఊహించలేదంటున్నారు హస్తం లీడర్లు. సీన్ కట్ చేస్తే 2004లోనూ అంజన్ కుమార్ యాదవ్ ది సేమ్ సిచ్యువేషన్. అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆయన అడగకుండానే ఇచ్చేశారు. బండారు దత్తాత్రేయపై పోటీ చేయడానికి దానం నాగేందర్ ససేమిరా అనడంతో వైఎస్ఆర్ అంజన్ కుమార్ యాదవ్ ని లైన్ లో పెట్టారు. కాంగ్రెస్ వేవ్ లో అంజన్ కుమార్ సికింద్రాబాద్ ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టారు. 2009లోనూ సీన్ రిపీట్ అయింది. రెండోసారి అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా గెలిచారు. అప్పుడు అందరూ అంజన్ కుమార్ యాదవ్ కు రాజకీయ అదృష్టం తన్నుకొచ్చిందని మాట్లాడుకునేటోళ్ళట. ఇక ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అదృష్టం పైనే అంతటా డిస్కషన్ అట. వాస్తవానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ టికెట్ కోసం తండ్రి కొడుకులే పోటీ పడ్డారు. టికెట్ తమకంటే తమకే ఇవ్వాలని పట్టుబట్టారట. సీన్ కట్ చేస్తే అనిల్ కుమార్ కాదని పార్టీ ఆయన తండ్రి అంజన్ కే టికెట్ ఇచ్చింది. కానీ ముషీరాబాద్ లో అంజన్ ఓడిపోయారు. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూసిన అనిల్ కుమార్ యాదవ్ ఏకంగా రాజ్యసభలోనే అడుగు పెట్టారు. పెద్దల సభ కోసం పెద్ద లీడర్లే లైన్ లో ఉంటే ఎవరు ఊహించని విధంగా బీసీ కోటాలో అనిల్ కుమార్ యాదవ్ కు సీటు వరించిందని హస్తం లీడర్లు మాట్లాడుకుంటున్నారట. లక్కంటే ఇట్లా ఉండాలని చెప్పుకుంటున్నారట. ఎంతైనా తండ్రి కొడుకులది లక్కంటే లక్కని చర్చించుకుంటున్నారట కాంగ్రెస్ నేతలు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే తండ్రి కొడుకులు ఎంపీలుగా ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం.